ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పాపము వలన వచ్చే ప్రతిఫలములు అనే అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏ మనిషి అయినా సరే వాని పాపముల వల్ల వానికి దేవుని యొద్ద నుండి ప్రతిఫలము వస్తుంది. వాడు అన్యుడైనా సరే, వాడు క్రైస్తవుడైనా సరే, వారి పాపముల వలన వారికి దేవుని యొద్ద నుండి ప్రతిఫలం అనేది వస్తుంది. పాపము అనేది దేవుడికి ఇష్టము లేనిది కాబట్టి దాని ప్రతిఫలము కూడా ఖచ్చితంగా మనకు ఇష్టము లేనిదే వస్తుంది. అంటే ఖచ్చితంగా ఆ పాపానికి ఏదో ఒక శిక్ష దేవుని యొద్ద నుండి మనకి వస్తుంది. ఎంతటి వారమైనా ఆ పాపము లేదా ఆ పాపములను బట్టి శిక్షలు మనము అనుభవించవలసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శిక్షలను తప్పించుకునే అవకాశం మనకి ఉండదు. యెరోబాము పాపము చేశాడు. బలిపీఠం మీద నుండి దేవునికి ధూపం వేయడానికి, బలి అర్పించడానికి సిద్ధపడినప్పుడు దేవుని సేవకుడు వచ్చి ఆజ్ఞాపించాడు, లేదంటే దేవుని సేవకుడు వచ్చి దేవుని పేరట హెచ్చరిక చేశాడు. అప్పుడు ఆ దేవుని సేవకుడి మీద కోపగించుకుని యెరోబాము మహారాజు అతన్ని పట్టుకోమని అలాగా చెయ్యి చాపినప్పుడు దేవుని కోపము ఆ యొక్క యెరోబామైన మహారాజు మీద రగులుకోవడం అనేది మనం చూస్తున్నాం. సేవకుడిని పట్టుకుని బంధించమని ఎప్పుడైతే అతడు ఆజ్ఞాపించాడో మహారాజుగా ఉన్న అధికారాన్ని బట్టి చెయ్యి చాపి అతన్ని పట్టుకోండి అని అతడు కోపంతో సేవకుడి మీద కోపగించుకున్నప్పుడు వెంటనే దేవుని యొక్క ఉగ్రత యెరోబాము అనే మహారాజు మీదకి రావడం జరిగింది. వెంటనే అతని చెయ్యి ఎండిపోయినట్లుగా అయిపోయిందని వ్రాయబడింది. వెంటనే దేవుని శిక్ష అతడు పాపాన్ని బట్టి అతడు అనుభవించడం అనేది జరిగింది. దేవుని సేవకుల మీద కోపగించుకుంటే ఖచ్చితంగా వారు యెరోబాము అనుభవించినట్లుగానే శిక్ష అనుభవించడం అనేది జరుగుతుంది. ఎంతటి వాడైనా సరే, అక్కడ యెరోబాము మహారాజు అయినా సరే దేవుని సేవకుడి మీద కోపగించుకున్నందుకు వెంటనే మహారాజు అని కూడా దేవుడు ఆలోచించలేదు. వెంటనే దేవుని శిక్ష అతని మీదకు వచ్చింది. వెంటనే అతని చెయ్యి ఎండిపోయింది. చాచిన చెయ్యి ఏమైపోయిందటండి? ఎండిపోయింది. దేవుని సేవకులు, దేవుని అభిషేకం కలిగిన దైవజనులు దేవుని ఆత్మతో నింపబడి దేవుని చిత్త ప్రకారంగా దేవుని యొక్క వాక్యములో కానీ దేవుని యొక్క ప్రవచన రూపంగా కానీ కొన్ని హెచ్చరికలు, కొన్ని గద్దింపులు పాపము చేసినటువంటి మనుషుల జీవితాల్లో వారికి దేవుడి సేవకుల ద్వారా కొన్ని హెచ్చరికలు కానీ, కొన్ని గద్దింపులు కానీ, కొన్ని ఖండించే మాటలు కానీ, బుద్ధి చెప్పే మాటలు కానీ దేవుడు ఖచ్చితంగా వారి పాపాలను బట్టి ఖచ్చితంగా దేవుడు సేవకుల ద్వారా మాట్లాడతాడు. అప్పుడు ఆ మనుషులు ఖచ్చితంగా ఆ మాటలు దేవుడివి అని అనుకోరు, కానీ ఆ మాటలు సేవకుడివి అని అనుకుని ఏం చేస్తారంటే సేవకుల మీద కోపగించుకోవడం, సేవకుల్ని తిరస్కరించడం, సేవకుల్ని వ్యతిరేకించడం, సేవకుల మీద చాలా తిరుగుబాటు చేయడం, సేవకుల మీద కోపంతో సంఘాన్ని పాడు చేసే పనిని ప్రారంభించడం, ఇలాగా సేవకులకు గురించి దుష్ప్రచారం చేయడం, సేవకుల్ని విమర్శించడం, ఏ మాటలైతే ఆ సేవకుల ద్వారా వచ్చాయో ఆ మాటలను బట్టి ఆ కోపముతో ఆ మనుషులు రగిలిపోతూ ఉంటారు. ఆ కోపంతో అక్కడ ఖచ్చితంగా ఏవో ఒక క్రియలు చేస్తారు. ఆ కోపంతో చేసే క్రియ దేవుని దృష్టికి ఏమవుతుంది? పాపముగా ఎంచబడుతుంది. ఆ పాపానికి జీతము ఖచ్చితంగా ఆ విశ్వాసి కుటుంబము అనుభవించవలసిందే. ఆ కోపాన్ని, ఆ యొక్క శిక్షను ఖచ్చితంగా వారు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుని అభిషేకం ఉన్నటువంటి వారిని మనము తిరస్కరించడం, దేవుని అభిషేకంతో వాడబడుతున్న వారిని మన మీద నాయకులుగా పెట్టి దేవుని అభిషేకం వారి మీద కుమ్మరించి వారిని నడిపిస్తున్నటువంటి దేవుడిని మనం చూడాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుని అభిషేకం కలిగిన వారిని మనం దూషించడం కానీ, వారి మీద కోపగించుకోవడం కానీ, వారిని తిరస్కరించడం కానీ, వారిని విమర్శించడం కానీ, వారి గురించి దుష్ప్రచారం చేయడం కానీ, వారి మీద కోపంతో సంఘాన్ని పాడు చేయడం కానీ, ఇలాంటి పనులు ఖచ్చితంగా సంఘాల్లో విశ్వాసులు చేస్తూ ఉంటారు. అయితే ఖచ్చితంగా వారు దేవుని శిక్షను అనుభవించడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా దేవుని ఉగ్రతను అనుభవించడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా దేవుని కోపం వారి మీదకు రగులుకుని ఖచ్చితంగా దేవుని శిక్షలు
అనుభవించడం అనేది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పాపం మన జీవితాల్లో చేయడానికి వీల్లేదు. అయితే దేవుని సేవకుడు వచ్చి చెప్పాడు. ఆ సేవకుడికి ఒక ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. ఏంటంటే ఆ ఆజ్ఞ, ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళి యెరొబోముకు చెప్పవలసింది చెప్పి అక్కడి నుంచి నువ్వు మళ్ళా తిరిగి ఏ దారి గుండా ఏ మార్గం గుండా వెళ్ళావో అదే మార్గం గుండా తిరిగి రాకూడదు, కానీ ఖచ్చితంగా వేరే మార్గం గుండా రావాలి అని చెప్పడం జరిగింది. అలాగే మరి ఏ ఇంట్లోనూ ప్రవేశించకూడదు, ఎవరింట్లోనూ అన్నపానములు పుచ్చుకోకూడదని ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది ఆ యెరొబోము దగ్గరికి వచ్చినటువంటి యూదా దేశం నుంచి వచ్చిన సేవకుడికి. కానీ అతడు అపవాది సంబంధి అయినటువంటి మనిషి ద్వారా మోసపోయాడు. అపవాది సంబంధి అయినటువంటి సేవకుడు అక్కడ ఉన్నాడు. అతడు ఏం చేశాడండి, మోసం చేసి అతడు తన ఇంటికి వచ్చేలాగా, తన ఇంట్లో అన్నపానములు పుచ్చుకునేలాగా అతడు చేశాడు. వెంటనే ఆ ఆజ్ఞను అతిక్రమించి చేసిన పని పాపముగా ఎంచబడింది. ఏంటండి, ఆజ్ఞను అతిక్రమించి చేసిన పని ఎలాగెంచబడింది? పాపంగా ఎంచబడింది. సేవకుడైనా సరే చేసిన పని ఆజ్ఞాతిక్రమము పాపమే అవుతుంది. విశ్వాసులైనా సరే ఆజ్ఞాతిక్రమము పాపమే అవుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరింటికి వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ భోజనము చేయకూడదు, అన్నపానాలు పుచ్చుకోకూడదు. వెళ్ళిన దారిలోంచి మళ్ళీ రిటర్న్ రావడానికి వేరే దారి అంతా రావాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ అతడు ఏమయ్యాడు? మోసపోయాడు. మోసం చేసింది ఎవరు? అపవాది సంబంధి అయినటువంటి ఒక మనిషిని ఏర్పాటు చేసుకుని ఏం చేశాడండి? మోసం చేశాడు. ఇదిగో దేవుడు దూత నాకు తెలియపరిచింది, దేవుని దూత వచ్చి నాకు చెప్పాడు, నా సేవకుడిని చేర్చుకో, నా సేవకుడిని నీ ఇంట్లో పెట్టుకుని అతనికి అన్నపానాలు ఇవి అని చెప్పాడు అని చెప్తే, ఆహా దేవుడే చెప్పాడేమో అనుకుని ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో భోజనం చేశాడు. అది దేవుడి దృష్టికి ఎలాగెంచబడింది? పాపముగా ఎంచబడింది. మనము అపవాది చేతుల్లో మోసపోయి, అపవాది సంబంధులైన మనుషుల చేతుల్లో మనము మోసపోయి మనం చేసే పని ఏదైతే ఉంటుందో, లేదంటే మనం చేసే పని పొరపాటు ఏదైతే ఉంటుందో అది దేవుని దృష్టికి ఏమవుతుంది? పాపంగా ఎంచబడుతుంది. దేవుని దృష్టికి ఏమైపోతుందండి? పాపంగా ఎంచబడుతుంది. ఎప్పుడైతే మనము అపవాది చేతుల్లో, అపవాది సంబంధులైన మనుషుల చేతుల్లో మోసపోయి ఒక పొరపాటు చేస్తామో అది పాపంగా దేవుని దృష్టికి ఎంచబడుతుంది. ఆ పాపానికి ఖచ్చితంగా మనం శిక్ష అనుభవించవలసిందే. ఆ పాపానికి ఖచ్చితంగా మనం శిక్ష ఏది వస్తుందో మనకే తెలీదు. సేవకుడికైతే ఏదొచ్చింది? మరణశిక్ష వచ్చింది. గత వారం మనం చూసినప్పుడు ఏమొచ్చింది? ఆ సేవకుడికి ఏ శిక్ష వచ్చింది? మరణశిక్ష. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ సేవకుడికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, పర్సనల్ ఆజ్ఞ ఇచ్చాడు. ఆ పర్సనల్ ఆజ్ఞను అతడు ఏం చేశాడు? అతిక్రమించాడు. అతిక్రమించినందుకు దైవజనుడు అని చూడలేదు, సేవకుడు అని చూడలేదు, ప్రవక్త అని చూడలేదు. ఏం చేశాడు? మరణశిక్ష విధించాడు. వెంటనే అతడు మరణము పొందవలసి వచ్చింది. కాబట్టి మనల్ని మోసం చేస్తాడు అపవాది మోసగాడు. కాబట్టి మనల్ని వాడు మోసం చేస్తాడు. మనల్ని మోసం చేసే పనిలో వాడు కొంతమంది మనుషులను ఉపయోగించుకుంటాడు. ఆ మనుషులు ఒక్కోసారి మన ఇంట్లో సభ్యులే, మన కుటుంబ సభ్యులే అవుతారు, ఒక్కోసారి మన సంఘ సభ్యులే అవుతారు, ఒక్కోసారి మన బంధువులే అవుతారు, ఒక్కోసారి మన స్నేహితులే అవుతారు. వారిని ఉపయోగించుకుని మనల్ని ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. మనం వాడి చేతుల్లో మోసపోయి ఏదో ఒక పొరపాటు చేస్తాం. ఆ పొరపాటు ఆజ్ఞాతిక్రమం అవుతుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం అవుతుంది. పాపానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే. ఆ పాపానికి శిక్ష అనుభవించవలసిందే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము చాలా జాగ్రత్తగా, జ్ఞానము కలిగి, యుక్తి కలిగి, వివేచన కలిగి, వివేకం కలిగి చాలా జాగ్రత్తగా మనము అపవాది చేతుల్లో, అపవాది సంబంధులైన మనుషుల చేతుల్లో మోసపోకుండా మనం చాలా జ్ఞానం కలిగి ప్రవర్తించవలసినటువంటి వారమై ఉన్నాము. లేకపోతే మనం ఖచ్చితంగా వాళ్ళలాగానే పాపము చేస్తాం. కాబట్టి తర్వాత చూద్దాం, మనము తర్వాత విషయాలు మనం చూద్దాం. 33, 34 మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం.
దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆల్రెడీ ఒక శిక్ష యెరోబాము అనుభవించాడు. ఆల్రెడీ అతని చెయ్య ఎండిపోయి, స్పాట్లో అతని చెయ్య ఎండిపోయి మళ్ళా దైవజనుడు ప్రార్థన చేస్తేనే కానీ అతడు బాగుపడడం అనేది జరగలేదు. ఆల్రెడీ ఒక శిక్ష అతడు అనుభవించాడు. అయినా సరే అతడు మారు మనసు పొందలేదు. అసలు దేవుడు శిక్షలు పంపించేది ఎందుకు? దేవుని బిడ్డలైనటువంటి వారికి మారు మనసు కోసం పంపుతాడు. మారు మనసు పొందడం కోసమే శిక్షలు పంపుతాడు. ఆ శిక్షలో వారు మారు మనసు పొంది సరిచేయబడతారని, ఆ సరిచేయబడినటువంటి వారికి రక్షణ దొరుకుతుందని, కాబట్టి వారు మారు మనసు కోసమే దేవుడు ఏం చేస్తాడు? శిక్షలు పంపుతూ ఉంటాడు. కానీ యెరోబాము శిక్ష అనుభవించాడు. యెరోబాము శిక్షను అనుభవించినా సరే అతడు మారు మనసు పొందలేదు. ఒక ప్రవచనము సేవకుడు వచ్చి చెప్పాడు, అయినా సరే అతడు మారు మనసు పొందలేదు. ఏ మాత్రము కూడా దేవుని వైపు అతడు మలుకోలేదు. ఎలాగున్నాడట? ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక, ఆ శిక్ష అనుభవించిన తర్వాత కూడా అతడు ఏం చేయలేదట? తన యొక్క పాపాన్ని విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. యెరోబాము సంతని వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయునట్లుగా ఇది వారికి పాప కారణమాయెను. దేవునికి స్తోత్రం. యెరోబాము సంతతి వారి అందరికీ ఇది పాప కారణమైంది. దేవుడి దగ్గర నుంచి శిక్ష వచ్చిన తర్వాత, దేవుడి దగ్గర నుంచి హెచ్చరిక వచ్చిన తర్వాత కూడా అతడు తన పాపాన్ని విడిచిపెట్టకుండా, దేవుడి వైపు మళ్ళుకోకుండా అదే పాపాన్ని అతడు కొనసాగించినందుకు దేవుని దృష్టికి అతని సంతతి వారందరూ నశించిపోయే అంత శిక్ష వారికి వచ్చేలాగా దేవుడికి కోపము వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యెరోబాము ఆ విధంగా పాపము చేశాడు. చూద్దాం, 14వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. దేవుడు పంపించిన శిక్ష చూస్తే, ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబీయా కాయిలా పడగా, అతడు చేసిన పాపాన్ని బట్టి దేవుడి కోపం రగులుకున్నది. దేవుడు కోపం రగులుకుని ఏం చేశాడు? దేవుడు అతనికి పుట్టిన కొడుకును అనారోగ్యం పాలు చేశాడు. ఏం చేశాడండి? అతని కుమారుడికి ఏమొచ్చింది? అనారోగ్యం సంభవించింది. మారు వేషము ఇదిగో నేను ఈ 10 గోత్రాల వారి మీద మహారాజునవుతానని అహీయా అనే ప్రవక్త నాకు చెప్పాడు షిలోహులో. ఆ ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్ళు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి మారు వేషం వేసుకుని వెళ్ళు. నా భార్యగా వెళ్ళొద్దు, మారు వేషం వేసుకుని వెళ్ళి మన కొడుకు బాగుపడతాడో లేదో కనుక్కుని రా. ఆ ప్రవక్త అంతకుముందు నా కోసం మంచిగా ప్రవచించాడు. ఆ ప్రవక్త అంతకుముందు నేను మహారాజునవుతానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళా వెళ్ళు, ఆ ప్రవక్త దగ్గర విచారణ చేయి. అంతకుముందు మంచి మాట నాకు ప్రవచన రూపంలో తెలియపరిచాడు. కాబట్టి ఇప్పుడు కూడా అదే ప్రవక్త నాకు మంచి మాట ప్రవచన రూపంలో తెలియపరుస్తాడు అని అనుకున్నాడు. మారు వేషం వేసుకుని వెళ్ళు. మన బిడ్డకు ఏమవుతాదో, బిడ్డ బతుకుతాడో చచ్చిపోతాడో, బిడ్డకు స్వస్థత వస్తుందో రాదో, బిడ్డ పరిస్థితి ఏంటో ఆ ప్రవక్త నీకు తెలియపరుస్తాడు. వెళ్ళు. ఆ సేవకుడు, ఆ ప్రవక్త అప్పటికి ఎలా ఉన్నాడు? వృద్ధాప్యం చేత కళ్ళు కనబడటం లేని వాడిగా ఉన్నాడు. కళ్ళు చూపు పోయింది.
ఆమె వస్తుందని, మారు వేషం వేసుకుని వస్తుందని, తన బిడ్డ కాయిలా పడినప్పుడు, కాయిలా పడిన అనారోగ్యం పాలైన బిడ్డ కొరకు నీ దగ్గర విచారణ చేయడానికి వస్తుంది, మారు వేషం వేసుకుని వస్తుంది. యెరోబాము భార్య వస్తుంది. ఆమె వచ్చినప్పుడు ఆమెకు నువ్వు చెప్పవలసిన విషయాలు ఇవే అని ఆమె ఇంకా ఇంటికి రాకముందే దేవుడు ఆమెకు తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని అభిషేకం కలిగినటువంటి వారికి సమస్తాన్ని దేవుడు వారికి తెలియపరుస్తాడు. దేవుని అభిషేకం కలిగిన వారి దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని అభిషేకం కలిగిన వారి దగ్గర మనం ఎన్ని దాచినా దేవుడు అన్నీ బట్టబయలు చేసేస్తాడు మన గురించి. దేవుడు అభిషేకం కలిగినటువంటి వారికి సమస్తాన్ని అవతల వారి గురించి బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచినప్పుడు మనము ఆ సేవకుడికి తెలియదు కదా అని మనం మోసం చేయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది కూడా దేవుని దృష్టికి ఏమైపోతుంది, పాపముగా అయిపోతుంది తప్ప మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వాళ్ళని మోసం చేయడం అనేది జరిగే పని కాదు. కాబట్టి ఏం చెప్పాలో అప్పుడే సేవకుడికి దేవుడు చెప్పేశాడు. యెరోబాము భార్య లోపలికి రమ్ము, యెరోబాము భార్య మారు వేషం వేసుకుని వచ్చేటివేంటి అనగానే ఎలాగుండుంటుంది అంటారు ఆవిడకి ఏంటి, ఎలాగుండుంటుంది? ఒక్కసారి షాక్ అయిపోయి ఉంటుంది కదా. ఎందుకంటే ఆమె వచ్చినట్లుగా అతనికి తెలీదు. ఆమె పోనీ గుర్తుపడడానికి అతను కంటి చూపు లేదు. పోనీ కంటి చూపు కనపడినా గుర్తుపడడానికి వేషం మార్చుకుని వచ్చింది. కానీ ఆమె వస్తున్నట్టు ఆయనకి ఎలా తెలిసింది? యెరోబాము భార్య రా, మారు వేషం వేసుకుని వచ్చావేంటి, రా, నీకు తెలియపరచడానికి కఠినమైన మాటలు నాకు దేవుడు చెప్పాడు, రా అని చెప్తున్నాడు సేవకుడా. నువ్వు వెళ్ళి నీ భర్తతో చెప్పవలసిన విషయాలు ఏంటంటే, అధికముగా కీడు చేసు. నేను నీకు మహారాజుగా అవకాశం ఇచ్చాను, నీకు రాజ్యాన్ని అప్పచెప్పాను. దావీదు కుమారుల చేతుల్లో నుండి దాన్ని తీసి నీకు నేను రాజ్యాన్ని అప్పగించి నిన్ను మహారాజుని చేస్తే నువ్వేం చేశావు? నీ పితరుల కన్నా ఎక్కువ కీడు నువ్వు చేశావు, నీ పితరుల కన్నా ఎక్కువ పాపము నువ్వు చేశావు. నేను నీకు చేసినటువంటి మేలును నువ్వు మర్చిపోయావు, నేను నీకు ఇచ్చిన స్థితిని నువ్వు మర్చిపోయావు. నువ్వు నీ పితరుల కన్నా ఎక్కువ కీడు చేశావు. నన్ను నువ్వు విసర్జించావు. నిన్ను మహారాజును చేసి నన్ను ఏం చేశావు? విసర్జించావు. చూడండి, దేవుని పిల్లలు దేవుని కార్యాలు ఎన్నో పొందుకుంటూ ఉంటారు. ఎన్నో కార్యాలు దేవుని పిల్లలు దేవుని ద్వారా పొందుకుంటారు. కానీ ఎన్నోసార్లు అదే దేవుని పిల్లలు దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటారు? విసర్జిస్తూ ఉంటారు. అదే పిల్లలు దేవునికి విరోధంగా పాపాలు చేస్తారు. అదే పిల్లలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపాలు చేస్తారు. అదే పిల్లలు దేవుని మందిరానికి వెళ్లకుండా పాపాలు చేస్తారు. అదే పిల్లలు దేవుని మందిరంలో జరిగే ఆరాధనలో పాల్పొందులు పొందకుండా పాపం చేస్తారు. అదే పిల్లలు దేవుడి వాక్యానుసారంగా నడుచుకోకుండా పాపం చేస్తారు. దేవుడి చేత హెచ్చించబడి, దేవుడి చేత ఆశీర్వదించబడి, దేవుని చేత దీవించబడి, దేవుని ద్వారా మేలులు పొందుకుని ఆ దేవుణ్ణే విసర్జిస్తారు, ఆ దేవుణ్ణే నిర్లక్ష్యం చేస్తారు, ఆ దేవుని మాటనే నిర్లక్ష్యం చేస్తారు, ఆ దేవుని సన్నిధినే నిర్లక్ష్యం చేస్తారు, ఆ దేవుని సహవాసాన్నే నిర్లక్ష్యం చేస్తారు, ఆ దేవుని ప్రార్థనలనే నిర్లక్ష్యం చేస్తారు. ఆ దేవునికి విరోధంగా ఎన్నో తప్పులు, పొరపాట్లు, పాపాలు చేస్తూ ఉంటారు. దేవుని పిల్లలే మళ్ళా ఆ పిల్లలే దేవుని ద్వారా ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో భీకర కార్యాలు, ఎన్నో శూర కార్యాలు పొందుకున్నవారే. మళ్ళా
దేవుడి చేత ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నవారే, దేవుడి చేత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన వారే, దేవుని చేత ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబడిన వారే అలా చేయొచ్చా? దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అలా చేయొచ్చా? దేవుని చేత దీవించబడిన వారు, దేవుని కృపచేత వర్ధిల్లుతున్నవారు దేవుణ్ణి విసర్జించి, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి, దేవుని మాటను త్రోసివేసి దేవునికి కోపం పుట్టించచ్చా? ఎప్పుడూ కూడా అలాగా చేయడానికి వీల్లేదు. నువ్వేం చేసావు? నేను నీకు ఇంత గొప్ప స్థాయిని నీకు ఇస్తే నువ్వు నన్ను ఏం చేసావు? విసర్జించావు. ఇతర దేవతలను, పోత విగ్రహాలను పెట్టుకుని నాకు కోపం పుట్టించావు. ఇతర దేవతలను పెట్టుకుని వాటిని పూజించి నన్ను విసర్జించి నాకు కోపం పుట్టించావు. ఏంటి శిక్ష? యెరోబాము చేసిన పాపాన్ని బట్టి శిక్ష ఏంటి? యెరోబాము సంతతిలో ఎవ్వడూ మిగలకుండా మొత్తం అందరినీ కూడా ఊడ్చివేస్తానంటున్నాడు. బయట పెంట ఎలా ఊడ్చి పాడేస్తారో అలాగా యెరోబాము సంతతిలో ఉన్న వారిని అందరినీ నేను ఏం చేస్తాను? ఊడ్చి పాడేస్తాను. అంటే యెరోబాము సంతతిలో ఎవ్వరూ కూడా మిగలరు, యెరోబాము సంతతిలో ఏ ఒక్కడూ ప్రాణాలతో ఉండడు అని దేవుడు కోపంతో దేవుడు విధించబోయే శిక్ష గురించి చెప్పడం అనేది జరిగింది. యెరోబాము చేసిన పాపాన్ని బట్టి ఒకసారి ఏమైంది? చెయ్యి ఎండిపోయింది. యెరోబాము చేసిన పాపాన్ని బట్టి శాశ్వతంగా దేవుడు అతనికి విధించిన శిక్ష ఏంటి? అతని సంతతిలో మొత్తం అందరినీ కూడా పెంట ఊడ్చినట్లు ఊడ్చివేస్తానని దేవుడు చెప్పడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. అసలు పనోడుగా ఉన్నవాడిని మహారాజుని చేస్తే ఎలాగుండాలి? అసలు పని చేసుకునే పనోడిని మహారాజుని చేస్తే ఎలాగుండాలండి? గొర్రెలు మేపుకునే దావీదుని మహారాజుని చేస్తే దావీదు ఎలా ఉన్నాడు? దేవుని పట్ల ఎలా ఉన్నాడు? అలాగే మరి ఒక పనివాడిని మహారాజుని చేస్తే ఎలా ఉండాలి? యెరోబాము ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? ఆయన విసర్జించచ్చా? ఆయన మాటను విసర్జించచ్చా? ఆయన తప్ప వేరే ఒకరిని పూజించచ్చా? అసలు ఏ మాత్రమైనా ఆయన కోపము పుట్టించచ్చా? ఏ మాత్రమైనా ఆయన మాటను అతిక్రమించచ్చా? అతని జీవితం ఏంటి మొదట? ఇప్పుడు అతని జీవితం ఏంటి? ఆ స్థితికి కారణం ఎవరు? ఆ హోదా ఇచ్చింది ఎవరు? ఆ రాజ్యాన్ని ఇచ్చింది ఎవరు? అతన్ని మహారాజుని చేసింది ఎవరు? అంత ఐశ్వర్యం ఇచ్చింది ఎవరు? అంత గొప్పగా ఉన్నతమైనటువంటి స్థాయిలో అతన్ని నిలబెట్టింది ఎవరు? కానీ వెంటనే ఆ దేవుణ్ణి విసర్జించేశాడే. వెంటనే బంగారు దూడలు తయారు చేశాడు. వెంటనే మందిరాన్ని ఉన్నత స్థలాలను కట్టించేశాడు. వెంటనే బలిపీఠాలు ఇక్కడ కట్టించాడు. వెంటనే యాజకులు లేవీలందరినీ తవిరు కొట్టేశాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారిలో మామూలు వాళ్ళని కొందరిని యాజకులుగా చేసేసాడు. పండగలు అక్కడ దేవుడికి ఆచరించవలసిన పండగలు ఇక్కడ బంగారు దూడలకి ఆచరిస్తున్నాడు. అవన్నీ కూడా మరి దేవుని దృష్టికి పాపాలుగా ఎంచబడ్డాయి. ఇదంతా ఎందుకు చేశాడు? ఇలాగెందుకు చేశాడు? ఆశ, రాజ్యం కొరకు ఆశ. దేనికోసం అండి? ఆశ. చూడండి, దేవుడు ఏ యోగ్యత లేకపోయినా మనకు చాలా ఉన్నతమైన స్థానం ఇస్తాడు. ఉన్నతమైన స్థానం ఇచ్చినప్పుడు ఆ ఉన్నతమైన స్థానాన్ని విపరీతంగా ప్రేమించేసి ఆ ఉన్నతమైన స్థానాన్ని ఉన్నతమైన స్థానం మీద ఆశపడిపోయి పొందుకున్న దాని మీద విపరీతంగా మనము ఆధారపడిపోయి దాని మీద ఆశపడిపోయి దేవుణ్ణి పక్కన పెట్టేసి అంత ఘోరంగా మనం దేవుడి చేత పొందుకున్న దాని మీద డిపెండ్ అయిపోయాం అనుకోండి, వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది? వెంటనే అది దేవుని దృష్టికి పాపమవుతుంది. వెంటనే దేవుని దృష్టికి ఏమవుతుంది? పాపమైపోతుంది. దేవుడి ద్వారా ఏ స్థితి పొందుకున్నా దేవుడి పట్ల చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి తప్ప మనం పొందుకున్న దాని మీద ఆశ పెరిగిపోతే అది దురాశగా మారిపోతుంది. దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది, పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది.
మనం పొందుకున్న స్థితి, మనం పొందుకున్న హోదా, మనం పొందుకున్న ఐశ్వర్యం, మనం పొందుకున్న గృహము, మనం పొందుకున్న కుటుంబము, మనం పొందుకున్నటువంటి ఉద్యోగం, మనం పొందుకున్నటువంటి ఆధిక్యత ఏదైనా సరే దేవుడు తర్వాతే. ఏదైనా సరే దేవుని కన్నా ఎక్కువ అవడానికి వీల్లేదు. మనకు పుట్టిన బిడ్డలైనా సరే దేవుడి కన్నా ఎక్కువ అవడానికి వీల్లేదు. కానీ ఎంతోమంది ఆ గొప్ప స్థితిని పొందుకున్న తర్వాత దేవుణ్ణే మర్చిపోతారు, దేవుణ్ణే పక్కన పెట్టేస్తారు. ఆశ పెరిగిపోతూ ఉంటుంది ఆ పొందుకున్నటువంటి దాని మీద. ఆ పొందుకున్న దాని మీద, దేవుడి ద్వారా పొందుకున్న దాని మీద ఏమైపోద్ది? ఆశ పెరిగిపోతుంది. వెంటనే ఎంతో ప్రేమ దాని మీద పెరిగిపోతుంది. ఆ ఆశతో పాపాలు చేసేస్తాం మనం. ఏ ఆశతో ఏం చేస్తామండి? పాపాలు చేసేస్తాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా యెరోబోము అలా ప్రవర్తించకూడదు. కానీ చాలా ఘోరంగా ప్రవర్తించి దేవుని దృష్టికి ఏమైపోయాడు? పాపము చేసిన వాడైపోయాడు. ఇప్పుడు దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. మహారాజుల మీద కోపం రాదా? వస్తుంది. దేవుని సేవకుల మీద కోపం రాదా? వస్తుంది. విశ్వాసుల మీద కోపం రాదా? వస్తుంది. అన్యుల మీద కోపం రాదా? వస్తుంది. అసలు మనుషుల మీద దేవుడి కోపం వస్తుందా? వస్తుంది. చాలామంది చెప్తారు మనుషుల మీద దేవుడికి ఎప్పుడు కూడా కోపము రాదు. ఒకవేళ కోపం వచ్చినా ఎక్కువసేపు నిలబడదు, కోపం వచ్చినా అది ఘోరంగా ఉండదు అని చెప్తూ ఉంటారు. ఎక్కువసేపు నిలబడక్కర్లేదు, ఘోరంగా ఉండక్కర్లేదు. నిమిషం కోపం వచ్చిందంటే నీ చాప్టర్ క్లోజు, నా చాప్టర్ క్లోజు. నిమిషమే ఉంటుంది, సెకండ్లే ఉంటుంది కోపం. ఆ సెకండ్ల కోపానికే పెంట ఊడ్చినట్టు ఊడ్చేసి పడ్డం జరుగుతుంది మన కుటుంబాలు. ఆ సెకండ్స్ కోపంలోనే ఎంతైతే పొందుకున్నావో అంతా వెళ్ళిపోతుంది వెనక్కి. ఆ సెకండ్స్ కోపంలోనే ఏ స్వస్థత అయితే వచ్చిందో అదే స్వస్థత పోయి మళ్ళీ అదే రోగం మళ్ళా వచ్చేస్తుంది. ఏ ఉద్యోగం అయితే వచ్చిందో అదే ఉద్యోగం మళ్ళా పోయి రోడ్డు మీద పడిపోతాం. ఏ ఐశ్వర్యం అయితే వచ్చిందో అదే ఐశ్వర్యం పోయి భిక్షగాడిగా మారిపోతావు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలాగ ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఏమైంది? కోపం వచ్చింది. కోపంతో ఏం చేశాడు? దేవుడు సేవకుడిని పంపించి చెప్పించాడు. సేవకుడి దగ్గరికి వస్తే సేవకుడు చెప్తున్నాడు ఏంటి? యెరోబోము సంతతిలో ఒక్కడు కూడా మిగలడు మగవాడు అన్నవాడు. యెరోబోము సంతతిలో మగవాడు అన్నవాడు ఒక్కడు కూడా మిగలడు. పెంట ఊడ్చినట్లుగా నేను యెరోబోము సంతతి వారిని అందరినీ ఊడ్చి పాడేస్తాను అని చెప్పడం జరిగింది సేవకుడు. చెప్పండి, ఇంకేమన్నాడు సేవకుడు? యెరోబోము సంబంధులలో ఎవరైతే మరణమవుతారో పట్టణంలో వారి శవాలను ఎవరు తింటారు? కుక్కలు తింటాయి. బయట పట్టణం కాకుండా బయట యెరోబోము సంబంధుల్లో బయట ఎవరైతే మరణమవుతారో వారిని ఆకాశ పక్షులు తినేస్తాయి. యెహోవా మాట ఇచ్చిన అంటే వారి శవాలు కూడా పాతి పెట్టడం, భూస్థాపన కార్యక్రమం దాకా వెళ్ళవు. వారి శవాలు కూడా కుక్కలు పక్షులు ఏం చేస్తాయి? పీక్కును తినేస్తాయి. వారిని మరలా పాతి పెట్టడం అనేది కూడా జరగదన్నమాట. అంటే భయంకరంగా చస్తారు, భయంకరంగా ఇంక వాళ్ళు పాతి పెట్టడం అనేది కూడా జరగదు. ఏ ఒక్కడో మిగలడు. ఇటే యెరోబోము సంతతిలో, యెరోబోము సంబంధులలో ఎవ్వడూ మిగలడు. అతడు చేసిన పాపాన్ని బట్టి నేను అతనికి అతని సంతతి వారికి విధించబోయే శిక్ష ఇదే అని చెప్పాడు. నీవు లేచి నీ ఇంటికి వెళ్ళు. నువ్వు ఇంట్లోకి వెళ్ళగానే వెళ్ళేటప్పటికే నీ బిడ్డ చచ్చిపోతూ ఉంటాడు. చాలా ఆశతో వచ్చావు, అంతకుముందు మంచి సందేశం ప్రవచన రూపంలో చెప్పాను కదా అని చెప్పి ఇప్పుడు కూడా చాలా మంచి సందేశం నాకు ప్రవచన రూపంలో వస్తుందని ఆశతో నా దగ్గరికి వచ్చావు. మీ ఆయన చాలా ఆశతో నన్ను పంపించాడు. మీ అబ్బాయి బాగుపడాలన్న కోరికతో వచ్చావు. మీ అబ్బాయి బాగుపడతాడో లేదో అని నా దగ్గర విచారణ చేయించుకోవడానికి వచ్చావు. అయితే నీ కొడుకు బాగుపడడు, నీ కొడుకు బ్రతకడు, నీ కొడుకు చనిపోతాడు. నీ భర్త చేసిన పాపాన్ని బట్టి నీ కొడుకు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికే చచ్చిపోతాడు. ఇంటికి వెళ్ళేటప్పటికే చచ్చిపోతాడు.
ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. యెరోబాము సంతతిలో సమాధి చేయబడ్డం దాకా వచ్చినవాడు కేవలం ఈ బిడ్డ ఒకడే. ఇప్పుడు చచ్చిపోయే బిడ్డే సమాధి చేయబడతాడు అంతే. ఇంక ఇతను తప్ప ఇంక యెరోబాము సంతతిలో ఇంకెవడు సమాధి కూడా చేయబడ్డెవడు కూడా. ఆ, ఆ, ఆ. యెరోబాము పోస్టు ఖాళీ అయిపోతుంది. యెరోబాము అనబడిన నీ భర్త మహారాజు స్థానంలో నుండి దిగిపోబోతున్నాడు. తర్వాత మరొకడిని మహారాజుగా నేను చేస్తున్నాను. ఆ రాబోయే మహారాజు యెరోబాము సంతతి వారిని ఏం చేస్తాడు? నిర్మూలన చేస్తాడు. దేవుడు ప్రవచనము అతని ద్వారా నెరవేరుతుంది. దేవుడు చెప్పినట్లు మాట యెరోబాము సంతతిలో మొత్తం అందరూ పెంట ఊడ్చివేయబడినట్లు ఊడ్చివేయబడ్డం అనేది నెక్స్ట్ రాబోయే మహారాజు ద్వారా నెరవేరుతుంది. కొద్ది కాలంలోనే ఆ మహారాజు రాబోతున్నాడు. కొద్ది కాలంలోనే దేవుడు చెప్పిన ఆ ప్రవచనము నెరవేరబోచున్నది. ఇశ్రాయేలీలు యెరోబాము పాపము చేయించడం ద్వారా ఇశ్రాయేలీ అందరూ కూడా త్రోవ తొలగిపోయి పాపం చేసిన విధానాన్ని బట్టి ఇశ్రాయేలీలందరినీ కూడా యూఫ్రటీస్ నది అవతల దేశానికి నేను వారిని చెరకు పంపించేస్తాను అని చెప్పాడు. చెదర గొట్టును. అతను పాపం చేసి ఇశ్రాయేలీలందరూ పాపం చేయడానికి కారకుడైన యెరోబాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలీలు వారిని అప్పగింపబోచున్నాడు. ఎవరికి అప్పగించాడు ఇశ్రాయేలీల్ని? 10 గోత్రాల ఇశ్రాయేలీల్ని. ఈ ప్రవచనం నెరవేరిందా? తర్వాత కాలంలో నెరవేరిందా? నెరవేరింది. ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేరింది? లేదంటే ఈ ప్రవచనం ఎవరి ద్వారా నెరవేరింది? ఎవరికి అప్పగించాడు 10 గోత్రాల ఇశ్రాయేలీల్ని? తర్వాత అష్షూరు సామ్రాజ్యానికి అప్పగించాడు. ఎవరికి అప్పగించాడండి? అష్షూరు సామ్రాజ్యానికి అప్పగించాడు దేవుడు. ఇశ్రాయేలీలు 10 గోత్రాలు ఇశ్రాయేలీలు వారు చేసిన పాపాన్ని బట్టి తర్వాత ఇప్పుడు చెప్పిన ప్రవచనం నెరవేరింది. అష్షూరు సామ్రాజ్యానికి చెరకు అప్పగించేశాడండి. ఎవరిని? వీరిని. యెరోబాము భార్య సేవకుడి దగ్గర నుంచి వెళ్ళిపోయింది, పట్టణానికి వచ్చింది. ఇంట్లో అడుగు పెట్టేటప్పటికే సేవకుడి ద్వారా దేవుడు చెప్పినట్లుగా బిడ్డ చనిపోయాడు. బిడ్డ చనిపోయాడు. ఇశ్రాయేలీలందరూ యెరోబాము చేసిన పాపాన్ని బట్టి మొదట వచ్చిన ప్రతిఫలం ఏంటి? అతని చెయ్యి ఎండిపోయింది. యెరోబాము చేసిన పాపాలను బట్టి తర్వాత వచ్చిన ప్రతిఫలం ఏంటి? అతని కొడుకు చచ్చిపోయాడు, రోగం పాలైపోయి చచ్చిపోయాడు. యెరోబాము చేసిన పాపాలను బట్టి ఆ తర్వాత వచ్చిన ప్రతిఫలం ఏంటి? అతని సంతతి వారిలో మగవాళ్ళందరూ కూడా ఒక్కడు కూడా మిగలలేదు. ఒక్కడి శవం కూడా సమాధిలో పాతి పెట్టబడలేదు. అతడి సంతతి వారిలో అతని సంబంధులందరూ కూడా తర్వాత కాలంలో ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి యెరోబాము చేసిన పాపాలను బట్టి యెరోబాము ఎన్నో శిక్షలు అనుభవించడం అనేది జరిగింది. యెరోబాము సంతతి ఊడ్చివేయబడడం అనేది జరిగింది.
మన పాపాలను బట్టి ఒక్కోసారి మన ఆస్తి అంతా ఊడ్చివేయబడుతుంది, ఒక్కోసారి మన ఐశ్వర్యం అంతా ఊడ్చివేయబడుతుంది, ఒక్కోసారి మన సంపాదన అంతా ఊడ్చివేయబడుతుంది, ఒక్కోసారి మనం కట్టుకున్న మనం సంపాదించుకున్నటువంటి భూములేంటి, మనం సంపాదించుకున్న స్థలాలేంటి, మనం కట్టుకున్న ఇల్లేంటి, మనం కొనుక్కున్న బంగారం ఏంటి, మనం కొనుక్కున్న వస్తువులేంటి, అన్నీ ఒక్కోసారి మన పాపాలను బట్టి ఊడ్చివేయబడతాయి. ఒక్కోసారి మన పాపాలను బట్టి మన కుటుంబంలో అందరూ ఊడ్చివేయబడతారు. ఒక్కోసారి మన పాపాలను బట్టి ఏ మాత్రము కూడా చాలా ఘోరాతి ఘోరంగా మనము ఉన్నవన్నీ పోగొట్టుకోవడం అనేది జరుగుతుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనుషుల్ని పోగొట్టుకోవడం జరుగుతుంది, కుటుంబాల్ని పోగొట్టుకోవడం జరుగుతుంది, సంపాదించుకున్న దేవుని వలన మనం పొందుకున్న వాటి అన్నిటినీ కూడా మనము పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మన పాపాలని బట్టి మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుని ద్వారా పొందుకున్న వాటిని మనం ఏం చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు. ఇచ్చిన వాడికి తీసివేసే అధికారం కూడా ఉన్నది. ఎవరైతే ఇచ్చాడో మనకి ఆ దేవుడికే ఇచ్చిన దాన్ని తీసివేసే అధికారం ఉంది. రోగం వచ్చింది, ప్రార్థన చేశాము, దేవుడి కనికరం వచ్చింది, స్వస్థత ఇచ్చాడు. ఆ తర్వాత మనం పాపం చేస్తే మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళా స్వస్థత వెనక్కి తీసేసుకుంటాడు, మళ్ళా రోగం పాలు చేస్తాడు, మళ్ళా జబ్బులు పాలు చేస్తాడు, మళ్ళా తెగుళ్ళు పాలు చేస్తాడు. అలాగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ మాత్రము కూడా దేవునికి ఆయాస్కరంగా ఏ పాపములు కూడా చేయడానికి వీళ్ళు. ఈ ప్రవచనం నెరవేరిందో లేదో చూద్దాము. చూడండి ఒకసారి 25వ వచనం నుంచి 15వ అధ్యాయం 25వ వచనం నుంచి. యెరోబాము కుమారుడైన నాదాబు యెరోబాము తర్వాత యెరోబాము కొడుకుల్లో మరొక కొడుకైన నాదాబు యెరోబాము తర్వాత ఏమయ్యాడటండి, మహారాజు అయ్యాడు. అతని పేరు నాదాబు. అతడు కూడా కొడుకు కూడా సేమ్ తండ్రి ఎలాగ పాపపు జీవితాన్ని జీవించాడో అదే పాపపు జీవితాన్ని కొడుకు కూడా జీవించాడు. తండ్రి ఎలాగైతే పాపం చేశాడో, తండ్రి ఎలాగైతే ఇశ్రాయేలీయులు అందరూ పాపం చేయడానికి కారణమయ్యాడో, అలాగే కొడుకు కూడా సేమ్ తండ్రిలాగానే పాపపు జీవితాన్ని జీవించాడు. కొడుకు కూడా సేమ్ ఇశ్రాయేలీయులు అందరూ కూడా పాపం చేయడానికి కారకుడయ్యాడు. బయేషా, ఇందాక చెప్పిన ప్రవచనంలో ఉన్నవాడు ఎవరు, బయేషా. ఆ బయేషా అనే అతను కుట్ర చేసి ఏం చేశాడట, నాదాబును బయేషా అతన్ని చంపెను. యెరోబాము కొడుకైన నాదాబును ఎవరు చంపారట, బయేషా అనే వ్యక్తి చంపేశాడు. ఇందాక దేవుని సేవకుడి ద్వారా దేవుడు చెప్పిన ప్రవచనంలో ఉన్న మనిషి ఎవరు, బయేషా. ఒక అతను రాబోతున్నాడు, అతను మహారాజు అవ్వబోతున్నాడు. అతడు యెరోబాము సంతతి వారిని అందరినీ పెంటబూడ్చినట్లు ఊడ్ చేస్తాడని చెప్పిన ప్రవచనంలో ఉన్న వ్యక్తి పేరేంటి, బయేషా. ఆ బయేషా దేవుని చిత్త సమయంలో, దేవుని చిత్తమైన సమయంలో వచ్చాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరిని చంపేశాడు, మహారాజుగా ఉన్న యెరోబాము కొడుకైన నాదాబును చంపేశాడు. మహారాజైన నాదాబును చంపేసి అతని స్థానంలో అతడు మహారాజు అయిపోయాడు. దేవుని ప్రవచనం నెరవేరిందా? ఒకడు రాబోతున్నాడు రాజ్యం, ఇంకొకటి వచ్చింది, మహారాజు అయ్యాడు. ఈ బయేషా మహారాజు అవ్విన వెంటనే రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం, గట్టిగా చెప్దామా, హల్లెలూయా. ఏం చేశాడు, దేవుడు ప్రవచనము నెరవేరింది. దేవుడు చెప్పినట్లుగానే
యెరోబాము సంతతి వారిని అందరినీ బయెషా హతము చేసెను. ఏ ఒక్కడిని కూడా అతని సంబంధుల్లో కానీ అతని సంతతిలో కానీ ఏ ఒక్కడిని కూడా ఉండనియ్యక అందరినీ నశింపజేసెను. అహీయా ద్వారా ఇది జరిగేను. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ అహీయా అనే ప్రవక్త ద్వారా ఈ విషయాలు దేవుడు తెలియపరిచాడో ఆ అహీయా అనే ప్రవక్త ద్వారా తెలియపరచబడినట్లుగా ఈ బయెషా ద్వారా మొత్తం యెరోబాము సంతతిలో ఒక్కడు కూడా మిగలకుండా అందరూ హతము చేయబడ్డారు. దేవుడి దగ్గర నుంచి వచ్చినది నెరవేరుతుందా? దేవుడి దగ్గర నుంచి మనకు తెలియపరచబడింది ఖచ్చితంగా నెరవేరుతుందా లేదా? దేవుడి దగ్గర నుంచి మనకు తెలియపరిచింది అది మన దృష్టికి మంచిదైనా సరే, దేవుడి దగ్గర నుంచి మనకు తెలియపరిచింది చెడ్డ అయినా సరే, అది దాని సమయానికి ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అలా జరుగుతుందని చెప్పింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడి దగ్గర నుంచి నీకు వచ్చింది అది నీకు మంచిదైనా సరే జరుగుతుంది ఆ సమయానికి. దేవుడి దగ్గర నుంచి నీకు వచ్చింది అది చెడ్డదైనా సరే అది ఖచ్చితంగా ఆ సమయానికి జరుగుతుంది. మంచిది జరగాల చెడ్డది జరగాల అన్నది ఎవరి మీద ఆధారపడి ఉంది? మన మీదే ఆధారపడి ఉన్నది. నీకు దేవుడి దగ్గర నుంచి అప్పుడు మంచే జరగాలంటే ఏ పాపానికి చోటు ఇవ్వడానికి వీల్లేదు. అపవాది చేతుల్లో మోసపోయి ఏ పాపము చేయడానికి వీల్లేదు. నీ సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు నువ్వు బేస్ చేసుకోవడానికి వీల్లేదు. దేవుని యొక్క విధానాన్ని మార్గాన్ని మాటలను తప్పి పైకి వెళ్ళడానికి వీల్లేదు. ఎప్పుడూ కూడా దేవుడి దగ్గర నుంచి నీకు మంచే జరగాలనుకుంటే ఎప్పుడూ దేవుడికి విధేయుడిగా దేవుని వాక్యానుసారంగా దేవుని ఆజ్ఞానుసారంగానే నీ బ్రతుకు ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది. దేవుడిని విసర్జించడము కానీ, దేవుడిని నిర్లక్ష్యం చేయడం కానీ, దేవుడిని అశ్రద్ధ చేయడం కానీ, దేవుడిని మనం పక్కన పెట్టేయడం కానీ, లేదంటే దేవుని మాటలు మనం పక్కన పెట్టేయడం కానీ, దేవుని మందిరాన్ని పక్కన పెట్టేయడం కానీ, దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టేయడం కానీ, లేదంటే దేవుడి చేత ఆశీర్వదించబడిన తర్వాత ఆ ఆశీర్వాదంలో పడిపోయి ఆ ఆశీర్వాదం మీద ఆశ పెరిగిపోయి ఆ ఆశీర్వాదం మీద కోరిక పెరిగిపోయి ఆ ఆశీర్వాదం మీద ప్రేమ పెరిగిపోయి మనం దేవుణ్ణి ఒకవేళ విసర్జిస్తే అదే మన దృష్టికి ఏమవుతుంది? పాపము అవుతుంది. అదేమవుతుందండి? పాపమవుతుంది. ఆ పాపానికి రావలసిన జీతము ఖచ్చితంగా ఆ సమయానికి నీకు వస్తుంది. ఆ పాపానికి రావాల్సిన జీతం నువ్వు పొందుకోవలసిందే. ఆ పాపానికి రావాల్సిన జీతం పొందుకోకుండా ఆపడం ఎవరి తరము కాదు. ఆ పాపానికి రావాల్సిన శిక్ష నువ్వు అనుభవించకుండా నిన్ను కాపాడేవాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అహీయా ద్వారా తెలియపరిచింది యాజ్ ఇట్ ఈజ్గా నెరవేరింది యెరోబాము చరిత్రలో. నెరవేరిందా? యెరోబాము జీవితంలో దేవుడు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందా లేదా? జరిగింది. దేవునికి స్తోత్రం. యెరోబాము చచ్చిపోయాడు. అతని అన్నయ్య ఎవడో మొత్తానికి ఒక కొడుకు చచ్చిపోయాడు కదా. ఒక కొడుకు చచ్చిపోయాడు. తర్వాత ఇంకో కొడుకు నాదాబు మహారాజు అయ్యాడు. ఆయనకైనా బుద్ధి ఉండాలి కదా. ఆయన ఎలాగుండాలి? మా నాన్న చచ్చిపోయాడు, మా అన్నయ్య చచ్చిపోయాడు, దేవుడు దృష్టికి పాపం చేయడం వల్ల వీళ్ళ ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి నేనైనా జాగ్రత్తగా ఉండాలి. నేనైనా నా తండ్రిలాగా నేను పాప జీవితాన్ని జీవించకూడదు. నేనైనా నా తండ్రిలాగా ఇశ్రాయేలీలు పాపం చేయడానికి కారకుడుగా ఉండకూడదు. నేనైనా బాగా ఉండాలనుకున్నాడా? ఎలా ఉన్నాడని రాయబడింది చదివిన దాంట్లో. నాదాబు కూడా అతని తండ్రిలాగానే పాపము చేశాడు, అతని తండ్రిలాగానే ప్రవర్తించాడు. అతని తండ్రి ఎలాగ ఇశ్రాయేలీలందరూ పాపం చేయడానికి కారకుడయ్యాడో అలాగే ఈయన కూడా కారకుడయ్యాడు. కారకుడైతే పైన ఉన్నవాడు ఏమన్నా చిన్నోడా? పైన ఉన్నవాడు ఏమన్నా తక్కువడా? పైన ఉన్నవాడు ఏమన్నా చేతకానివాడా? పైన ఉన్నవాడు అసలు ఎవరు? అతి భయంకరుడు, భేకరుడు, రోషం కలిగిన వాడు, ప్రతి వానికి వాని క్రియలను బట్టి ప్రతిఫలము ఇచ్చేవాడు. మామూలుడు ఆయన ఏమన్నా ఏం చేస్తాడు? ఆయన ఊరుకుంటాడా?
దేవుడు తన సేవకుడి ద్వారా చెప్పినట్లుగా ఒకడిని లేపుకున్నాడు, బయెషా అనేవాడిని. ఆడిని మహారాజుని చేశాడు. అతనికి సంతతి వారిని అందరినీ అతని చేతులకి అప్పగించేశాడు. యెరోబోము సంబంధులు, యెరోబోము సంతతి వారిని అందరినీ బయెషాకి అప్పగిస్తే పెంట ఊడ్చినట్లు ఊడ్చి పాడేశాడు బయెషా. అవునా? ఒక్కడన్నా మిగిలాడా? ఒక్కడు కూడా మిగిలి. యెరోబోము మహారాజు అయినోడు, అతని తర్వాత అతని చరిత్ర ఎలాగుండాలి? మహారాజు అయినోడు ఇలాగ ఉండాలా? యెరోబోము దేవుని ఆశీర్వాదం పొందుకున్నవాడు, దేవుని దీవెన పొందుకున్నవాడు, దేవుని వల్ల మహారాజు అయినవాడు. అతని చరిత్ర ఎలాగుండాలి? తర్వాత ఇలాగా సౌలు చరిత్ర ఎలాగైపోయింది? ఇతని చరిత్ర ఎలాగైపోయింది? ఆశీర్వాదాలు పొందుకోవడం గొప్పతనం కాదు, నిలబెట్టుకోవడం గొప్పతనం. దీవెనలు పొందుకోవడం గొప్పతనం కాదు, నిలబెట్టుకోవడం గొప్పతనం. కార్యాలు పొందుకోవడం గొప్పతనం కాదు, నిలబెట్టుకోవడం. అద్భుతాలు పొందుకోవడం గొప్పతనం కాదు, నిలబెట్టుకోవడం. స్వస్థత పొందుకోవడం గొప్పతనం కాదు, నిలబెట్టుకోవడం. దేవుని ఉన్నతమైన స్థాయిని పొందుకోవడం గొప్పతనం కాదు, ఏం చేసుకోవాలి? నిలబెట్టుకోవాలి. ఉద్యోగం అంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుడి దృష్టికి విరోధంగా పాపం చేస్తారు. ఎందుకంటే ఆయన్ని విసర్జించి ఆ ఉద్యోగంలో పడిపోయి, ఆ డబ్బులో పడిపోయి, ఆదాయంలో పడిపోయి, లగ్జరీలో పడిపోయి దేవుని మందిరాన్ని, దేవుడిని విసర్జించి, దేవుని సన్నిధి విసర్జించి, దేవుడి సహవాసాన్ని విసర్జించి పాపం చేస్తారు. దేవుడు కోపం వచ్చిందంటే ఏ ఉద్యోగం అయితే నిన్ను పాడు చేసిందో ఆ ఉద్యోగాన్ని అర్జెంటుగా తీసివేయాలి అనుకుంటాడు. పిల్లలు అంటారు. దేవుడు పిల్లల్ని ఇస్తాడు, గర్భాన్ని తెరుస్తాడు. గర్భం తెరిసాక మళ్ళీ దేవుడి కంటికి కనబడ్డు. గర్భం తెరిసాక మళ్ళీ మందిరంలో కనబడరు. గర్భం తెరిసాక మళ్ళీ దేవుడిని సేవించడం కనబడదు. పుట్టిన తర్వాత మళ్ళీ దేవుడిని సేవించడం కానీ, పుట్టిన తర్వాత ఆ బిడ్డను చూసుకుని ఆ బిడ్డ మోజులో పడిపోయి, ఆ బిడ్డ ప్రేమలో పడిపోయి, ఆ బిడ్డే సర్వస్వంగా మారిపోయి, పుట్టిన తర్వాత మళ్ళా దేవుడిని విసర్జించి, మందిరాన్ని విసర్జించి, ప్రార్థనలు విసర్జించి, ఆ బిడ్డ అందులో పడిపోయి పూర్తిగా దేవుడిని విసర్జించి పాపం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఈ బిడ్డే నిన్ను నన్ను విడదీస్తుంది కాబట్టి ఈ బిడ్డను అర్జెంటుగా తీసేస్తాను అనుకుంటాడు. నీకు నాకు దూరం పెరిగిపోవడానికి కారణం నేను నీకు ఇచ్చిన ఈ బిడ్డే కాబట్టి ఈ బిడ్డని నేనే మళ్ళా తీసివేస్తాను అని చెప్పి తీసేసాడు అనుకోండి, ఏమవుతాం? కాబట్టి మనం దేవుడి ద్వారా పొందుకుంటాం. కానీ పొందుకున్న తర్వాత మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము ఏ దేవుడైతే మనకి ఆ స్థితి ఇచ్చాడో ఆ దేవుడిని మర్చిపోవడానికి వీల్లేదు. దేవుని ఆశీర్వాదంలో పడిపోయి దేవుడినే మర్చిపోయే పరిస్థితి రాకూడదు. దేవుని ఇచ్చిన దీవెనలో పడిపోయి దేవుడినే విసర్జించే స్థితి రాకూడదు. దేవుని ద్వారా పొందుకున్న కార్యాలు దేవుడికే విరోధంగా పాపం చేయడానికి కారణం అవ్వకూడదు. అవే ఏంటి? ఆ ఉద్యోగం ఉండదు, ఆ బిడ్డ ఉండదు, ఆ స్థితి ఉండదు, ఆ ఐశ్వర్యం ఉండదు, ఆ ఇల్లు ఉండదు, ఆ సంపాదన ఉండదు, ఆ ఉద్యోగం ఉండదు, ఏదీ ఉండదు. అన్నీ ఎగిరిపోతాయి ఒక్క నిమిషంలో. రెప్పపాట్లు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాయి, క్షణంలో ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాయి. వాటిని సంపాదించుకోవడానికి నీకు సంవత్సరాలు పట్టింది, కానీ దేవుడు నీ వద్ద నుండి దాన్ని తీసివేయడానికి సెకండ్స్ చాలు. వితిన్ సెకండ్స్లో అన్నీ ఎగిరిపోయి రోడ్డు మీద భిక్షగాడిగా మారిపోయే పరిస్థితి వస్తుంది. అన్నీ ఎగిరిపోయి భయంకరంగా మనము ఇదైపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇది చేయడానికి వీల్లేదు. అపవాది సామాన్యుడు కాదు. ఎలాగైనా సరే దేవునికి విరోధంగా మనం పాపం చేసేలాగా మనల్ని మోసం చేస్తాడు. వాడు అనేక మందిని లేపుకుంటాడు, అనేక మంది మనుషులను ఉపయోగించుకుంటాడు. అందులో భాగంగా ఉపయోగించుకున్న వారు నీ ఇంటివారే అవ్వచ్చు, వాడు ఉపయోగించుకున్న వారు నీ సంఘ సభ్యులే అవ్వచ్చు, వాడు ఉపయోగించుకున్న వారు నీ బంధువులే అవ్వచ్చు. కానీ వాళ్ళందరూ బాగానే ఉంటారు, కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చిన శిక్ష అనుభవించేది నువ్వే. నిన్ను మోసం చేసిన అపవాది బాగానే ఉంటాడు, నిన్ను మోసం చేయడానికి అపవాది వాడుకున్న సాధనమైన మనిషి బాగానే ఉంటాడు, కానీ దేవుడి శిక్ష ఎవరి మీదకి వస్తుంది? అపవాది మీదకే రాదు. అపవాది సంబంధి అయి నిన్ను మోసం చేసిన మనిషి మీదకే రాదు. ఎవరి మీదకి వస్తుంది? వాడి చేతుల్లో మోసపోయి దేవుని దృష్టికి పాపం చేసిన నీ మీదకి వస్తుంది. ఎవరి మీదకి వస్తుంది? నీ మీదకి వస్తుంది, నా మీదకి వస్తుంది. కాబట్టి దేవుడు చెప్పినట్లుగానే యెరోబాము సంతతిలో ఎవడు లేడు. నిజానికి అసలు మహారాజులైనప్పుడు ఎలా ఉంటుంది చరిత్ర? మహారాజులైన తర్వాత నెక్స్ట్ మహారాజులు అయ్యేది ఎవరు? యెరోబాము తర్వాత నెక్స్ట్ మహారాజులు అయ్యేది ఎవరు? యెరోబాము సంతతి వారే అవ్వాలి.
యెరొబాము ఫ్యామిలీ వాళ్ళే అవ్వాలి. కానీ ఇక్కడ ఎవడొచ్చాడు మధ్యలోంచి? బయేషా. ఇతడు యెరొబాము సంతతి వాడా? కాదు. అక్కడ చదివాం, ఎవరైనా రాయబడిందండి? అతను ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడునైన ఇస్సాకారు గోత్రికుడు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ మహారాజు ఒకడయ్యాడు. ఎవరు? నాదాబు. కానీ ఎంతకాలం మిగిలింది? వేరేవాడు వచ్చాడు మధ్యలోంచి. వేరేవాడు వచ్చేసాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీది కంటిన్యూ అవ్వాలి, కానీ అది క్రాస్ చేసి ఇంకొకడు వచ్చేస్తాడు. నువ్వే కంటిన్యూ అవ్వాలి ఆ ఉద్యోగంలో, కానీ ఆ ఉద్యోగంలో నువ్వు బయటికి వెళ్ళిపోతావు, ఇంకొకడు ఎవడో వచ్చేస్తాడు దేవుడి చేత నియమించబడిన వాడు అందులో. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము అలాగా ఇది అవడానికి వీల్లేదు. అతడు చేసిన పాపాన్ని బట్టి మొత్తం అతని సంబంధులలో కానీ అతని సంతతి వారిలో కానీ ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ ఊడ్చి పాడేశాడు. మహారాజు అయినటువంటి వాడు కుక్క చావు చచ్చాడు. వాళ్ళ శవాలన్నీ కూడా ఎవరు తిన్నాయి? కుక్కలు పక్షులు తిన్నాయి. కనీసం చచ్చిన వారు సమాధి చేయబడ్డం కూడా జరగలేదు. రోడ్డు మీద కుక్కలది పీక్కుని తిన్నాయి. కుక్క సాగు చచ్చారంటారు చూసారా, ఇలాంటిది అన్నమాట. రోడ్డు మీద కుక్కలు వారి బాడీలను ఏం చేశాయి? పీక్కు తిన్నాయి. పొలాల్లో చచ్చిన వారి సంబంధుల్ని పొలాల్లో చచ్చిపోతే ఎవరు తిన్నాయి? పక్షులు తిన్నాయి. పాతి పెట్టడానికి ఇంకా మిగలలేదు, పాతి పెట్టడానికి బాడీ దొరకలేదు, పాతి పెట్టడానికి ఏమీ లేదు ఇంక అందులో. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గొప్ప మహారాజు స్థానాన్ని పొందుకున్నవాడు ముగింపు ఎలాగుంది? ప్రారంభం ఎలాగుంది? ముగింపు ఎలాగుంది? యెరొబాము ప్రారంభం ఎలాగుంది? యెరొబాము ముగింపు ఎలాగుందో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రారంభం అందరిది బాగానే ఉంటుంది, కానీ ముగింపే చాలామందిది బాగోదు. ఎందుకంటే మధ్యలో ఎవరు వచ్చేస్తారు? అపవాది వచ్చేస్తాం. ఎవరికి చోటు ఇచ్చేస్తాం? అపవాదికి చోటు ఇచ్చేస్తాం. దేనికి చోటు ఇచ్చేస్తాం? పాపానికి చోటు ఇచ్చేస్తాం. ఎవరిని వదిలేస్తాం? దేవుణ్ణి వదిలేస్తాం. ఏది కోల్పోతాం? దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాం. ఏది కోల్పోతాం? దేవుని మేలులను కోల్పోతాం. ఏది కోల్పోతాం? చివరికి రక్షణ కోల్పోతాం, నిత్య జీవాన్ని కోల్పోతాం. కాబట్టి యెరొబాము పరిస్థితి అలాగైపోయిందండి. సరే చూద్దాం. 21వ వచనం చదవండి. 14వ అధ్యాయం 21 నుంచి. యోధా జనాంగం దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు వరకు ఆ జనాంగం 10 గోత్రాలు ఇశ్రాయేల్ జనాంగం. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది స్టోరీ? 2 గోత్రాల యోధా జనాంగం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు వరకు బాగానే ఉన్నారు వీళ్ళు, కానీ ఇప్పుడు వీళ్ళు ఎలాగున్నారు? యోధా పరిస్థితి ఎలా ఉందట? యోధా వారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దాన్ని అంతటికి మించినట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి సొలొమోన్ అయిపోయాడు. సొలొమోన్ తర్వాత సొలొమోన్ కొడుకు రెహబాము అయిపోయాడు. 40 సంవత్సరాలు అతడు కూడా పరిపాలన చేశాడు. ఆ తర్వాత యూదులు కూడా ఏమైపోయారటండి? దేవుని దృష్టికి పాపము చేశారు. యోధావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దాన్ని అంతటినీ మించినట్లుగా పాపము చేయుచు రోషం పుట్టించిరి. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? యెహోవాను విసర్జించి వారు కూడా విగ్రహాలను నిలబెట్టి వారు కూడా వాటిని పూజిస్తున్నారు. యూదులు, 2 గోత్రాల యూదులు. పురుష సంయోగులు, పురుషగాములు దేశంలో ఉండకూడదు అన్నది రూలు.
అంతకుముందు వారు అందరూ తవిరేశారు, కానీ తర్వాత మళ్ళా వాళ్ళందరూ కూడా ఎందులోకి వచ్చారు? దేశంలో నివసిస్తున్నారు. వాళ్ళని దేశంలో వెళ్ళగొట్టేయాలన్నది ఆజ్ఞ, కానీ వాళ్ళు దేశంలో నివసిస్తున్నారంటే ఆజ్ఞాతిక్రమమైన పాపము జరిగింది. యూదా జనాంగం అలాగ దేవుణ్ణి విసర్జించి విగ్రహారాధన చేస్తూ ఉంటే దేవుడు కోపం రగులుకుంది. ఆ యూదుల పాపానికి వచ్చిన ప్రతిఫలం ఏంటో చూద్దాం. ఆ యూదా జనాంగం చేసిన పాపానికి దేవుడికి రోషం రగులుకుంది. రోషం రగిలితే శిక్ష వస్తుంది, దేవుడు కోపం వస్తుంది. మన పాపాలను బట్టి దేవుడు కోపం వచ్చిందంటే ఆశీర్వాదం రాదు, కోపం వచ్చిందంటే దీవెన రాదు, కోపం వచ్చిందంటే మేలులు దొరకవు, కోపం వచ్చిందంటే శిక్షలు వస్తాయి. వాళ్ళకి విధించిన శిక్ష ఏంటో చూద్దాం. యూదులు చేసిన పాపాన్ని బట్టి ఎవరు వచ్చారు? ఐగుప్తు మహారాజు వచ్చాడు. యూదులు చేసిన పాపాన్ని బట్టి ఎవరికి అప్పగించేశాడు? ఐగుప్తు మహారాజు, శత్రువైనటువంటి ఐగుప్తు మహారాజుకి దేవుడు అప్పగించేశాడు. ఐగుప్తు మహారాజు దేవుడి చిత్త ప్రకారంగా ఏం చేశాడు? యెరూషలేం మీద దాడి చేశాడు. మందిరంలో బంగారపు ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో సొలొమోను బోళ్ళంత బంగారంతో అంతకుముందు తయారు చేసి మందిరంలో పెట్టిన బంగారు ఉపకరణాలన్నిటినీ కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు. రెహబాము ఏమీ చేయలేకపోయాడు. రెహబాము వాటికి బదులుగా ఇత్తడితో అటువంటి వాటినే తయారు చేయించి మందిరంలో పెట్టాడు తప్ప ఆ బంగారుపు ప్రతిష్ఠించబడిన దేవుని ఉపకరణాలను శత్రువు చేతుల్లో నుంచి కాపాడుకోలేకపోయాడు. కాబట్టి యూదులు దేవుణ్ణి విసర్జించి పాపం చేసిన ఆ పాపాన్ని బట్టి ఆ కాలంలో దేవుడు ఎవరికి అప్పగించేశాడు? శత్రువు అయినటువంటి ఐగుప్తు మహారాజుకి అతన్ని, ఆ జనాంగాన్ని, మందిరంలో ఉన్న ఉపకరణాలన్నిటినీ కూడా అప్పగించేయడం అనేది జరిగింది. రెండవ దినవృత్తాంతములు చూడండి, అక్కడ కూడా రాయబడి ఉంటుంది. 12వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 2వ దినవృత్తాంతములు 12. నేను మిమ్మల్ని శేషకు, ఐగుప్తు రాజైన శేషకు చేతికి నేను మిమ్మల్ని అప్పగిస్తున్నాను. కాబట్టి
మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సేవకుల ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచాడు. ఈ విధంగా నా ధర్మశాస్త్రాన్ని విసర్జించినందుకు, ఈ విధంగా నన్ను విసర్జించి విగ్రహాలను నిలబెట్టుకుని విగ్రహాలను పూజిస్తున్నందుకు నేను మిమ్మల్ని శత్రువైన ఐగుప్తు రాజు అయిన శేషవు చేతికి అప్పగిస్తున్నాను, అతడు మిమ్మల్ని దోచుకుని వెళతాడు అని దేవుడు సేవకుడి ద్వారా చెప్పిన మాట ప్రకారంగా ఏం చేశాడండి, అతడు దోచుకుని వెళ్ళడం అనేది జరిగింది. దేవుడికి ప్రతిష్ఠించబడిన సొత్తంతా, ప్రజల దగ్గర, రాజుల దగ్గర ఖజానాలో ఉన్న సొత్తంతా కూడా ఆ శత్రువు పట్టుకుని వెళ్ళిపోయాడు. యూదులు చేసిన పాపాన్ని బట్టి పట్టుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన జీవితాల్లో నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. మన జీవితాల్లో నష్టాలు ఎందుకు వస్తాయి? మన పాపాలను బట్టే వస్తాయి. మన జీవితాల్లో కష్టాలు ఎందుకు వస్తాయి? మన పాపాలను బట్టే వస్తాయి. మన జీవితాల్లో శ్రమలు ఎందుకు వస్తాయి? శోధనలు ఎందుకు వస్తాయి? రోగాలు ఎందుకు వస్తాయి? శత్రువు మన మీద ఎందుకు దాడి చేస్తాడు? మనకున్నదంతా మనం కోల్పోవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది? మన పాపాలను బట్టే మనము పోగొట్టుకోవడము, మనము కోల్పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మన జీవితాల్లో దేవుని దృష్టికి విరోధులుగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు. కానీ దేవునికి ఇష్టలుగా ఉండి దేవుని ఆశీర్వాదాలకు నిత్యము పాత్రులు అవ్వాలి. మనుష్యులు చేసిన పాపములకు దేవుడి దగ్గర నుంచి ఖచ్చితంగా ప్రతిఫలము వస్తుంది. ఆ ప్రతిఫలము ఖచ్చితంగా ఆ మనిషి ఎంత పెద్ద భక్తుడైనా, ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత గొప్ప ప్రార్థనాపరుడైనా, వాడి పాపాన్ని బట్టి, ఆ కుటుంబ సభ్యుల పాపాలను బట్టి ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలము ఆ మనిషి ఇంటివారు అనుభవించవలసిందే. ఆ ప్రతిఫలం అనుభవించకుండా ఆ మనిషిని కానీ, ఆ కుటుంబాన్ని కానీ ఎవ్వరూ రక్షించలేరు. ఆ మనిషి ఆ ప్రతిఫలాన్ని అనుభవించేటప్పుడు ఎవ్వరూ కాపాడలేరు, ఎవ్వరూ విడిపించలేరు, ఎవ్వరూ రక్షించలేరు. ఆ మనిషికి దేవుడి దగ్గర నుంచి వచ్చిన ప్రతిఫలము ఎన్ని సంవత్సరాలు అనుభవించాలని దేవుడి చిత్తంలో ఉందో అన్ని సంవత్సరాలు ఆ మనిషి లేదంటే ఆ ఇంటివారు ఆ ప్రతిఫలాన్ని, ఆ శిక్షను అనుభవించక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సమయంలో వారిని రక్షించేవారు ఎవరు ఉండరు అన్న సంగతి మనము చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. చాలా జాగ్రత్తగా మన దేవుని ఎదుట మనం జీవించాలి. చాలా జాగ్రత్తగా మన దేవునికి లోబడి ఆయన ఆజ్ఞానుసారంగా, ఆయన వాక్యానుసారంగా జ్ఞానము కలిగి మోసపోకుండా, అపవాది చేతుల్లో, మనుషుల చేతుల్లో మోసపోకుండా చాలా జ్ఞానం కలిగి వివేకముతో, వివేచనతో జాగ్రత్తగా వాక్యానుసారంగా ప్రవర్తించి సమస్తాన్ని మనము పొందుకోవాలి. రక్షణ పొందుకోవాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి, పరలోకాన్ని పొందుకోవాలి, దేవుడిచ్చే ఆ కృపను పొందుకోవాలి. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఇలాగా పోగొట్టుకోవడానికి వీల్లేదు. మనము శిక్షలు అనుభవించడానికి వీల్లేదు. మనము ఏ బాధలు అనుభవించడానికి వీల్లేదు. మన జీవితాల్లో శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, రోగాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అపవాది నన్ను శోధించేస్తున్నాడు, అపవాది నన్ను వేధించేస్తున్నాడు అని మనం ఊతపదం కింద మారిపోతుంది. కానీ అపవాది శోధించడం వల్ల కాదు, నీ పాపం వల్లే అది జరిగింది. అపవాది శోధించడం వల్ల కాదు, నీ అపరాధం వల్లే అలాగ జరిగింది. అపవాది శోధించడం వల్ల కాదు, మన దోషాలు, మన పాపాలు, మన తప్పులు, మన పొరపాట్లు, మన అతిక్రమాలు, మనం దేవుని వాక్యాన్ని అతిక్రమించిన పాపము, మనం దేవుని విసర్జించిన పాపము, మనం దేవుని మందిరాన్ని విసర్జించిన పాపం, మనం దేవుని ఆరాధనలను విసర్జించిన పాపము, ఆ జీతము మనము అనుభవిస్తున్నాము అన్న సంగతి తెలుసుకోవాలి. లేకపోతే మనము చేసిన పాపమేంటో కూడా మనకు తెలియకపోతే దాని విషయంలో మనం దేవుడి దగ్గర పశ్చాత్తాపడడం కూడా జరగదు. దాని విషయంలో మనం మారు మనసు పొందడం కూడా జరగదు. మనం చేసిన పాపము తెలిస్తేనే తర్వాత శిక్ష వచ్చిన తర్వాత మారు మనసు పొందడం అనేది జరుగుతుంది. ఒకవేళ అది పాపము, మనం చేసిన పాపము అని తెలియకుండా మనం ఉండిపోతే ఆ శిక్ష వచ్చినా మనం అది పాపాన్ని బట్టే ఆ శిక్ష వచ్చిందని మనకు అర్థం అవ్వకపోతే మనం మారు మనసు పొందడం అనేది జరగదు. మారు మనసు పొందడం అనేది జరగకపోతే దేవుడు పరలోకంలో అడుగు పెట్టడం అనేది కూడా
జరగదు. కాబట్టి వివేకముతో ప్రవర్తిద్దాము. ఏ పాపము మన జీవితాల్లో లేకుండా పరిశుద్ధంగా జీవిద్దాం. అట్టి దేవుని ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు నీవు మాకు బోధించి నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు సహాయించి, వాక్య ప్రకారమైన బ్రతుకులతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైన నడవడికతో, వాక్య ప్రకారమైనటువంటి దేవా జీవితంతో మేము ఫలించాలి. నీకు ఇష్టలుగా మారాలి. నీకు దేవా తండ్రి ప్రియులుగా మారాలి. నీ ఆశీర్వాదాలకు దీవెనలకు మేము వారసులు అవ్వాలి. చనిపోయాక నీ పరలోకానికి, నీ నిత్య జీవానికి మేము పాత్రలు అవ్వాలి. ప్రభువా నీకు వందన. అపవాది మోసం చేస్తాడు మమ్మల్ని. అపవాది కొంతమంది మనుషులను ఉపయోగించుకుని మమ్మల్ని మోసం చేసి మా చేత పాపాలు చేయిస్తాడు ప్రభువా. జ్ఞానము లేకుండా, వివేచన లేకుండా, వివేకం లేకుండా ఆ సమయానికి మోసపోయి మేము చేసిన పాపాల యొక్క శిక్ష మేము అనుభవించవలసిందే తండ్రి నాయన. అయ్యా, మేము తెలిసి చేసిన పాపాల యొక్క శిక్ష మేము అనుభవించవలసిందే. మేము దేవా తండ్రి బుద్ధిపూర్వకంగా చేసిన పాపాల యొక్క శిక్ష మేము అనుభవించవలసిందే తండ్రి. మా పాపాలు మమ్మల్ని పట్టుకుంటాయి. మా పాపాల యొక్క ప్రతిఫలం మేము అనుభవించాలి. మా క్రియల ప్రతిఫలం మేము అనుభవించాలి ప్రభువా. కాబట్టి ప్రభువా, మేము ఎంతో జాగ్రత్తగా, వివేకంతో, జ్ఞానంతో, వాక్యానుసారంగా ప్రవర్తించుటకు మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.